దేశ రాజధానిలో పెట్రోల్ బైకులకు కాలం చెల్లనుందా? రాబోయే రోజుల్లో ఢిల్లీ రోడ్లపై కేవలం ఎలక్ట్రిక్ వాహనాలే కనిపించబోతున్నాయా అంటే అవుననే అంటుంది ఢిల్లీ సర్కార్. కాలుష్యాన్ని పూర్తిగా తగ్గించాలనే లక్ష్యంతో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 2028 నుంచి కొత్త పెట్రోల్ బైకులు, స్కూటర్ల రిజిస్ట్రేషన్లకు గుడ్ బై చెప్పాలంటూ నిర్ణయించింది. ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి భారీ సబ్సిడీలు, పన్ను మినహాయింపులు ప్రకటించింది. సీఎం రేఖా గుప్తా నేతృత్వంలోని కేబినెట్ ఈ ప్రతిష్టాత్మక విధానానికి ఆమోదముద్ర వేసింది. అసలు ఏంటి ఈ కొత్త ఈవీ పాలసీ? ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? ఎవరికి ఎంత లాభం? దేశవ్యాప్తంగా దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ ఎప్పుడు ముందు వరుసలో ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో అక్కడి గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుతుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 నుంచి 500 దాటిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు, వృద్ధులు, శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. వాహనాల నుంచి వెలువడే పొగ, పరిశ్రమలు, నిర్మాణ పనులు, అలాగే పంట అవశేషాల దహనం ఇవన్నీ కలిసి కాలుష్యాన్ని మరింత పెంచుతున్నాయి. అందుకే కాలుష్య నియంత్రణ కోసం ఢిల్లీ ప్రభుత్వం వరుస చర్యలు చేపడుతోంది. ట్రాన్స్పోర్ట్ రంగాన్ని రూట్స్ నుంచే మార్చాలని, దాన్ని పూర్తిగా ఎలక్ట్రిక్ వైపు మళ్లించాలంటూ రేఖా గుప్తా సర్కార్ కఠిన నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2026 ముసాయిదాను సిద్ధం చేసింది. దీనికి కేబినెట్ అధికారికంగా ఆమోదం కూడా తెలిపింది. ఈ కొత్త విధానం 2026 జూలై 1 నుంచి అమల్లోకి రానుండగా 2030 మార్చి 31 వరకు కొనసాగుతుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం ఏకంగా 7,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ను కేటాయించింది ఢిల్లీ సర్కార్. ఈ పాలసీ ప్రకారం సంప్రదాయ ఇంధన వాహనాల రిజిస్ట్రేషన్లపై దశలవారీగా నిషేధం విధిస్తారు. అసలు సీఎం ఏమంటున్నారు ఈ పాలసీ గురించి ఒకసారి మీరే చూడండి. ईवी पॉलिसी इसको हम 1 जुलाई 2026 से लागू करना चाह रहे हैं। 31 मार्च 2030 तक ये पॉलिसी लागू रहेगी। पूरी की पूरी पॉलिसी इलेक्ट्रिक व्हीकल्स के ऊपर केंद्रित है, जिसके माध्यम से हम चाहते हैं दिल्ली शहर पूरी तरीके से धीरे धीरे पॉल्यूशन फ्री सिटी में कन्वर्ट हो। हम अगले 4 सालों में कैसे फेज वाइज इसको करेंगे, उसकी पूरी योजना तय की गई है। సీఎం రేఖా గుప్తా చెప్పినట్లుగానే ఈ పాలసీలో అత్యంత కీలకమైన నిర్ణయం పెట్రోల్, సిఎన్జి వాహనాల కొత్త రిజిస్ట్రేషన్లపై దశల వారీగా ఆంక్షలు విధించడమే. ముందుగా 2027 జనవరి 1 నుంచి కొత్త పెట్రోల్, సిఎన్జి ఆటోలకు రిజిస్ట్రేషన్ ఉండదు. కేవలం ఎలక్ట్రిక్ ఆటోలకే అనుమతి ఉంటుంది. ఇక 2028 ఏప్రిల్ 1 నుంచి కొత్త పెట్రోల్, సిఎన్జి బైక్లు, స్కూటర్ల రిజిస్ట్రేషన్ పూర్తిగా నిలిచిపోతుంది. ఆ తర్వాత కేవలం ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్లకే రిజిస్ట్రేషన్ అనుమతి ఉంటుంది. అయితే ఇప్పటికే రోడ్లపై తిరుగుతున్న పాత పెట్రోల్ వాహనదారులకు ఈ నిబంధనలు వర్తించవు. ప్రస్తుతం ఉన్న బైక్, కార్లను చట్టపరంగా ఉన్న టైం వరకు వాడుకోవచ్చు. వాహనదారులపై భారం పడకుండా వారిని ఈవీల వైపు మళ్లించేందుకు రవాణా శాఖ భారీ నగదు ప్రోత్సాహకాలు కూడా ప్రకటించింది. ఎలక్ట్రిక్ 2 వీలర్లకు మొదటి ఏడాది 30,000 రూపాయలు, రెండో ఏడాది 20,000, మూడో ఏడాది 10,000 రూపాయల సబ్సిడీ లభిస్తుంది. అలాగే ఎలక్ట్రిక్ ఆటోలకు గరిష్టంగా 50,000 రూపాయల వరకు, N1 కేటగిరీ ఈ ట్రక్కులకు 1,00,000 రూపాయల వరకు ఆర్థిక సాయం అందుతుంది. ఇక కార్ల విషయానికి వస్తే 30 లక్షల రూపాయల లోపు ధర ఉన్న ఎలక్ట్రిక్ కార్లకు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి పూర్తిగా మినహాయింపు ఉంటుంది. పాత వాహనాన్ని స్క్రాప్ చేస్తే అదనపు బోనస్ కూడా ఇస్తారు. పాత బైక్ స్క్రాపింగ్కు 10,000 రూపాయలు, పాత BS4 4 వీలర్లకు స్క్రాప్ చేస్తే ఏకంగా 1,00,000 రూపాయల వరకు స్క్రాపింగ్ ఇన్సెంటివ్ లభిస్తుంది. అయితే హైబ్రిడ్ వాహనాలకు ఎలాంటి సబ్సిడీలు వర్తించవు. కేవలం ప్యూర్ ఈవీలకే ఇవి అందుతాయి. ఇక ఎలక్ట్రిక్ వెహికల్ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఛార్జింగ్. దారి మధ్యలో ఛార్జింగ్ అయిపోతే పరిస్థితి ఏంటి అనే భయం చాలామందిని ఈవీ వైపు రాకుండా ఆపుతుంది. దీనికి చెక్ పెట్టేందుకే ఢిల్లీ ప్రభుత్వం ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. రవాణా మౌలిక వస్తువుల కల్పన కోసం 8,000 కోట్ల రూపాయలను కేటాయించింది. నగర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 32,000 ఈవీ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలంటూ నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే భూమిని కూడా సేకరించారు. అపార్ట్మెంట్లు, షాపింగ్ మాల్స్, ఆఫీసులు, మెట్రో స్టేషన్లు, పబ్లిక్ పార్కింగ్ ఏరియాల్లో ఈ ఛార్జింగ్ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ఢిల్లీ సర్కార్ నిర్ణయంతో రాజధాని ప్రజల జీవనశైలిలో భారీ మార్పులు రాబోతున్నాయి. 2028 తర్వాత ఢిల్లీలో కొత్తగా బైక్ కొనాలనుకునేవారు తప్పనిసరిగా ఎలక్ట్రిక్ ఆప్షన్నే ఎంచుకోవాల్సి ఉంటుంది. సిటీలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ స్వాపింగ్ కేంద్రాల అవసరం భారీగా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు బ్యాటరీల తయారీ, ఛార్జింగ్ స్టేషన్ల నిర్వహణ, ఈవీ సర్వీసింగ్ రంగాల్లో వేలాదిగా కొత్త ఉద్యోగ అవకాశాలు ఏర్పడే అవకాశం ఉందని
నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే చిన్న వ్యాపారులు, డెలివరీ సిబ్బంది, ట్యాక్సీ, ఆటో డ్రైవర్లు, తరచూ ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ప్రారంభ దశలో ఈ మార్పు కొత్త సవాల్గా మారే అవకాశం ఉందంటూ వారు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని పర్యావరణ ప్రేమికులు స్వాగతిస్తున్నప్పటికీ దీనిపై తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు పూర్తిగా క్షేత్రస్థాయిలో అందుబాటులోకి రాకముందే పెట్రోల్ వాహనాలపై ఈ తరహా ఆంక్షలు విధించడం సమంజసం కాదంటూ వాహనదారులు వాదిస్తున్నారు. ఇప్పటికే ఈవీ బ్యాటరీల ధరలు ఎక్కువగా ఉన్నాయని, ఇది సామాన్యుడిపై అదనపు భారం మోపడమేనంటూ విమర్శిస్తున్నారు. అంతేకాదు, ఇండియాలో మెజారిటీ విద్యుత్ ఉత్పత్తి ఇప్పటికీ బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్ ద్వారానే జరుగుతోంది. అలాంటప్పుడు ఈవీల వల్ల నిజంగా కాలుష్యం ఎంతవరకు తగ్గుతుందనేది మరికొందరి ప్రశ్న. ప్రస్తుతం ఈవీ పాలసీ 2026 ముసాయిదా కేబినెట్ ఆమోదం పొందింది. తుది ఆమోదం కోసం లెఫ్టినెంట్ గవర్నర్ వద్దకు వెళ్ళింది. ఎల్జీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే జూలై 1 నుంచి ఈ పాలసీ అమల్లోకి రాబోతోంది. అయితే 2028 నుంచి దేశవ్యాప్తంగా పెట్రోల్ బైక్లు బ్యాన్ అవుతాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. ఈ నిబంధనలు ప్రస్తుతం ఢిల్లీకి మాత్రమే పరిమితం. కానీ దేశ రాజధానిలో ఈ ప్రయోగం విజయవంతమైతే ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పూణే లాంటి మెట్రో నగరాలు కూడా భవిష్యత్తులో ఇదే తరహా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. మొత్తంగా ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఈవీ పాలసీ దేశ రవాణా రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది. కాలుష్యాన్ని తగ్గించాలనే లక్ష్యం ఎంత గొప్పదైనా దాన్ని విజయవంతం చేసేది ప్రజల భాగస్వామ్యం, సరిపడా ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు, అందుబాటు ధరల్లో ఈవీలు, బ్యాటరీల తయారీ, ఛార్జింగ్ స్టేషన్ల నిర్వహణ, ఈవీ సర్వీసింగ్ రంగాల్లో వేలాదిగా కొత్త ఉద్యోగ అవకాశాలు ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే చిన్న వ్యాపారులు, డెలివరీ సిబ్బంది, ట్యాక్సీ, ఆటో డ్రైవర్లు, తరచూ ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ప్రారంభ దశలో ఈ మార్పు కొత్త సవాల్గా మారే అవకాశం ఉందంటూ వారు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని పర్యావరణ ప్రేమికులు స్వాగతిస్తున్నప్పటికీ దీనిపై తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు పూర్తిగా క్షేత్రస్థాయిలో అందుబాటులోకి రాకముందే పెట్రోల్ వాహనాలపై ఈ తరహా ఆంక్షలు విధించడం సమంజసం కాదంటూ వాహనదారులు వాదిస్తున్నారు. ఇప్పటికే ఈవీ బ్యాటరీల ధరలు ఎక్కువగా ఉన్నాయని, ఇది సామాన్యుడిపై అదనపు భారం మోపడమేనంటూ విమర్శిస్తున్నారు. అంతేకాదు, ఇండియాలో మెజారిటీ విద్యుత్ ఉత్పత్తి ఇప్పటికీ బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్ ద్వారానే జరుగుతోంది. అలాంటప్పుడు ఈవీల వల్ల నిజంగా కాలుష్యం ఎంతవరకు తగ్గుతుందనేది మరికొందరి ప్రశ్న. ప్రస్తుతం ఈవీ పాలసీ 2026 ముసాయిదా కేబినెట్ ఆమోదం పొందింది. తుది ఆమోదం కోసం లెఫ్టినెంట్ గవర్నర్ వద్దకు వెళ్ళింది. ఎల్జీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే జూలై 1 నుంచి ఈ పాలసీ అమల్లోకి రాబోతోంది. అయితే 2028 నుంచి దేశవ్యాప్తంగా పెట్రోల్ బైక్లు బ్యాన్ అవుతాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. ఈ నిబంధనలు ప్రస్తుతం ఢిల్లీకి మాత్రమే పరిమితం. కానీ దేశ రాజధానిలో ఈ ప్రయోగం విజయవంతమైతే ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పూణే లాంటి మెట్రో నగరాలు కూడా భవిష్యత్తులో ఇదే తరహా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. మొత్తంగా ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఈవీ పాలసీ దేశ రవాణా రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది. కాలుష్యాన్ని తగ్గించాలనే లక్ష్యం ఎంత గొప్పదైనా దాన్ని విజయవంతం చేసేది ప్రజల భాగస్వామ్యం, సరిపడా ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు, అందుబాటు ధరల్లో ఈవీలు. ఢిల్లీలో మొదలైన ఈ మార్పు దేశవ్యాప్తంగా విస్తరిస్తుందా లేక రాజధానికే పరిమితం అవుతుందా అన్నది రాబోయే రోజుల్లో తేలాలి.